ఇంట్లో ఉండే ఎస్బీఐ ఏటీఎం కార్డు అప్లై చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఉన్నది నిజమే. ఇంట్లో ఉండి మీరే మీ మొబైల్ అయితే మీ ఎస్బీఐ ఏటీఎం కార్డు అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ లేదా ఒకవేళ పని చేయకుండా కానీ కొత్తగా ఏటీఎం కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ఏటీఎం కార్డు అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత కార్డు అనేది ఎన్ని రోజులకు వస్తుందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు డెబిట్ కార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్కి యాక్టివ్లో ఉన్న ఏటీఎం కార్డ్స్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత కింద మీకు రిక్వెస్ట్ న్యూ కార్డ్ అని ఉంటుంది. జస్ట్ మీరు రిక్వెస్ట్ న్యూ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ కార్డ్ టైప్ అని వచ్చి కింద మీకు అకౌంట్ నెంబర్తో పాటు వర్చువల్ కార్డు, ఫిజికల్ కార్డు అని మీకు రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు వర్చువల్ అంటే కేవలం మీకు ఫోటో మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫిజికల్ కార్డ్ అంటే మీకు పోస్టులు అయితే మీకు ఫిజికల్గా కార్డు వస్తుంది, అలాగే మీకు ఫోటో కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఫిజికల్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఫిజికల్ కార్డ్ టైప్స్ అయితే వస్తాయి. వచ్చి ఏ కార్డుకి ఎంత చార్జెస్ అనేది ఉంటాయి, పర్ ఇయర్కి మనకు ఏఎంసీ చార్జెస్ అనేది ఎంత ఉంటాయి, అలాగే మీకు ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది పర్ డే ఎంత ఉంటుంది, ఆ పిఓఎస్ ట్రాన్సాక్షన్ అనేది లిమిట్ పర్ డే అనేది ఎంత ఉంటుందో మీకు డీటెయిల్గా అయితే ఉంటాయి. కార్డు తీసుకున్న మొదటి సంవత్సరం అయితే ఏఎంసీ చార్జెస్ 200 రూపాయలు అయితే కట్ అయితే అవుతాయి. తర్వాత రెండో సంవత్సరం వచ్చేసి 236 రూపాయలు అయితే కట్ అయితే అవుతాయి. కార్డు అప్లై చేసుకున్నందుకు ఎటువంటి చార్జెస్ అనేది ఉండవు. ఈ కార్డ్ ఇష్యూ చార్జెస్ అనేది ఎటువంటి చార్జెస్ అనేది ఉండవు. కేవలం మీకు ఏఎంసీ చార్జెస్ అయితే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీకు ఏటీఎం కార్డుకి సంబంధించి మీకు ఏఎంసీ చార్జెస్ అనేది కట్ అయితే అవుతాయి. అంటే మీరు ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్నందుకు మీకు ఈ చార్జెస్ అనేది కట్ అయితే అవుతాయి. పర్ డే మీకు ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి మీకు 40,000 రూపీస్ అయితే ఉంటుంది. రోజుకి మీరు 40,000 మాత్రమే మీరు ఏటీఎం ద్వారా అయితే తీసుకోవచ్చు. దానికన్నా మీరు ఎక్కువ అయితే తీసుకోలేరు. ఏ కార్డు కావాలో ఆ కార్డ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు సెలెక్ట్ ప్రిఫర్డ్ నెట్వర్క్ అని వచ్చి మీకు కింద మీకు రూపే, వీసా, మాస్టర్ కార్డ్ అని ఉంటుంది. సెలెక్ట్ ప్రిఫర్డ్ నెట్వర్క్ దగ్గర మీకు కార్డుకు సంబంధించి మీరు నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గతంలో మీరు యూజ్ చేసిన ఏటీఎం కార్డు మీద మీకు రూపే ఉంటే రూపే, వీసా ఉంటే వీసా, మాస్టర్ కార్డ్ ఉంటే మాస్టర్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రూపే కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. రూపే కార్డ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ డెలివరీ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ అనేది చూసుకోండి. అడ్రస్ అనేది చూసుకున్న తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర బాక్స్లో అయితే మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద కరెస్పాండింగ్ అడ్రస్ పైన మీరు క్లిక్ చేయండి. కింద కరెస్పాండింగ్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత కంగ్రాచులేషన్, యువర్ గ్లోబల్ డెబిట్ కార్డ్ హ్యాస్ బిన్ ప్రొసీజర్డ్ అండ్ విల్ బి డిస్పాచ్డ్ స్టార్ట్లీ అని వస్తుంది. యువర్ రెఫరెన్స్ నెంబర్ ఇస్ అని వచ్చి మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అయితే కింద అయితే వస్తుంది. ఈ విధంగా కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక మెసేజ్ కూడా వస్తుంది. డియర్ కస్టమర్, యువర్ రిక్వెస్ట్ ఫర్ రూపే కార్డ్ హ్యాస్ బిన్ ప్రొసీజర్డ్, యువర్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ షార్ట్లీ యోనో ఎస్బీఐ అని మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది. కార్డ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల్లోనే మీకు పోస్టులు అయితే మీకు కార్డ్ అనేది మీ ఇంటికి అయితే వస్తుంది. ఈ విధంగా అయితే చాలా ఈజీగా బ్యాంకుకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా మీరే మీ మొబైల్లో యోనో యాప్ ద్వారా అయితే ఈ విధంగా చాలా ఈజీగా ఎస్బీఐ ఏటీఎం కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.